ఎవరినైతే వద్దనుకున్నారో ఇన్ని రోజులు, ఎవరి అసలు టీంలో ఉండొద్దనుకున్నారో, ఎవరిని టీం నుంచి పక్కకు పెట్టాలనుకున్నారో, మరి అతనే ఆపద్బాంధవుడైనాడు. అసలు మ్యాక్సిమం స్కోర్ అతనే 97 రన్స్ హీ స్కోర్డ్. అంటే ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ద స్కోర్ అతనే చేశాడు. అతనే సంజు శాంసన్. ప్రతి మ్యాచ్ అతనికి భయమే. ఎంత ఆడినా అతను సెంచరీ చేసినా నెక్స్ట్ మ్యాచ్లో అతను ఉంచుతారని నమ్మకం లేదు. అలాంటి బ్యాటర్ ఈరోజు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఎంత మంచి ఫుట్ వర్క్, ఎంత మంచి షార్ట్ సెలెక్షన్లో అటు ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్, అతను కట్స్ కానీ, స్ట్రేట్ డ్రైవ్స్ కానీ, పంచులు కానీ ఎంత అద్భుతంగా ఆడాడు. అసలు టైమింగ్ ఎంత చక్కగా చేశాడు. ఒక్క ఫీల్డర్కి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు, బౌలర్కి ఒక్క అవకాశం కూడా లేదు. అసలు మొత్తం ఎంత కష్టపడ్డారో సంజు శాంసన్ అవుట్ చేయడానికి. మరి ఇదే సంజు శాంసన్ ఇన్ని రోజు మీరు పక్కకు పెట్టింది అంటే మీరు పక్క పెట్టడానికి కారణాలే లేవు. కానీ అతన్ని గురించి అడిగేవాడు ఎవడు లేడు, ఒక్క అభిమానులు తప్ప. ఒక అభిమానులు మాత్రమే సంజు శాంసన్ ఆడాలి. ఎందుకంటే సంజు శాంసన్ గురించి అందరికీ తెలుసు. బికాస్ ఆఫ్ ఓన్లీ ఒక పర్సన్ గురించి అతన్ని పక్కన పెట్టారు. కానీ ఈ మ్యాచ్లో కూడా, అంటే ఈ మ్యాచ్లో ఇంత ఆడిన తర్వాత కూడా నెక్స్ట్ మ్యాచ్ సంజు శాంసన్ పక్క పెడతారంటే ఆశ్చర్యం లేదు. అలాంటి మేనేజ్మెంట్ ఉంది, అలాంటి మనుషులు ఉన్నారు. సో అతను ఏం అన్యాయం చేశాడు? అతను అద్భుతమైన వికెట్ కీపింగ్ చేశాడు. ఎందుకంటే అతని మీద ఎప్పుడు మెడ మీద కత్తే, నెక్స్ట్ మ్యాచ్ ఉంటాడా లేదా, నువ్వు ఎంత మంచిగా ఆడు. ఇది ఎందుకు జరిగింది అసలు? యాక్చువల్గా రింగు సింగ్ వాళ్ళ ఫాదర్ బాగాలేక పక్కకు తప్పుకుంటే సంజు శాంసన్కి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు అయితే ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్ వస్తున్నారు. ఆఫ్ స్పిన్ బౌలింగ్ తోటి ఇద్దరు కూడా, అటు ఇషాన్ కిషన్ కష్టపడుతున్నాడు, అలాగే అభిషేక్ శర్మ కష్టపడుతున్నాడు, మన మాక్రమ్ అలానే అవుట్ చేశాడు. అలానే ఆ ఒక్క ఉద్దేశం వల్ల, అంటే ఆఫ్ స్పిన్నర్ని ఆడడంలో మరి చాలా చక్కగా ఆడతాడనే ఉద్దేశంతో సంజు శాంసన్ తీసుకున్నారు. అదే సంజు శాంసన్ మొదట్లో, అంటే ఈ రెండు మ్యాచ్ల్లో కూడా, లాస్ట్ 2 మ్యాచ్లో కూడా తక్కువనే కొట్టాడు. కానీ ఒక మంచి ఆర్డర్లో ఆడాడు. అంటే ఎట్లా అంటే ఒక మంచి గేర్లో, ఒక టాప్ గేర్లో వేసి వెళ్ళిపోయాడు. అలాంటి ఇన్నింగ్స్ కావాలి ఇండియాకి. మరి అభిషేక్ శర్మ ఏం చేశాడు ఇన్ని రోజుల నుంచి? మరి ఇషాన్ కిషన్ ఎంతగానో వరల్డ్ కప్ ముందు మరి అద్భుతంగా ఆడాడు. మరి వరల్డ్ కప్లో ఇంత పేలవంగా ఆడుతున్నాడు. సో ఎందుకు మరి సంజు శాంసన్ మీద మీరు కన్నేస్తారు? దట్ ఈస్ వాట్ సంజు శాంసన్. అతనికి చాలా పెద్ద ఆటగాడు అతను. మన ఐపీఎల్లో కూడా చూసాం. బట్ ఏంటంటే కన్సిస్టెన్సీ అని అతని మీద చెప్తున్నారు, కానీ మీరు కన్సిస్టెన్సీగా అతను ఎప్పుడు టీంలో ఉంచారు? ఫస్ట్ అది గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ సంజు శాంసన్ ఫర్ యూ. దిస్ ఈజ్ సెకండ్ వీడియో ఆన్ సంజు శాంసన్, ఎస్పెషల్లీ టుడేస్ మ్యాచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.